ఎందుకంటే దేవుడు పాపులతో సహవాసము చేయగలడు, కానీ పాపికి ఆయన ఆయన రక్తము చేత కడిగబడిన తరువాతే ఆయనలో ఉన్నది, అంటే ఆయనలో ఉన్న ఆత్మ కానీ ఆయనలో ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదం కానీ ఆయనకు ఇవ్వగలుగుతారు. ఈరోజు మనం అందరము కూడా దేవుని ఆశీర్వాదాల్లో, ఆయన వాగ్దానాల్లో వారసులము అని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే ఆయన రక్తము ద్వారా కడగబడ్డాము. ఎంతమంది అయితే యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడలేదో, ఆయన ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, కానీ ఆయన ఏ క్రియలైతే చేయాలనుకుంటున్నాడో, ఏ ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నాడో, ఏ కార్యమైతే చేయాలనుకుంటున్నాడో అది తన రక్తము ద్వారా ప్రత్యేకపరచబడిన జనుల ద్వారానే ఆయన చేయగలడు. అందుకనే మనము నీతి మంతులుగా మార్చాము, ఆయన పోలికలోకి మనను మార్చాడు అనే పునాదిలో మనం లేకపోతే దేవుడిచ్చే ప్రతి వాగ్దానము, ఆశీర్వాదము మన జీవితంలో ఫలించకుండా ఉంటుంది.